సిటీలో ఆటో చక్రాలకు బ్రేక్స్ పడనున్నాయి. ఆర్డీఏ ట్రాఫిక్ అధికారుల వేధింపులకు నిరసనగా రేపటి నుంచి ఆటోలు బంద్కు పిలుపునిచ్చారు యూనియన్ నేతలు. మరోవైపు ఈ నెల 16 నుంచి ఆటోలపై స్పెషల్ డ్రైవ్ చేస్తామంటున్నారు ఆర్డీఏ అధికారులు. నిబంధనలు పాటించని ఆటోలపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్లో రోజు 1,25,000 ఆటోలు నడుస్తుంటాయి. ఈ ఆటోలు లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. గల్లీ గల్లీ తిరుగుతూ ఇంటికి, ఆఫీస్కు, బస్టాండ్కు ఎనీ టైం ఎనీవే అంటూ ప్రయాణికుల కోసం పనిచేస్తుంటాయి. బస్సులు, క్యాబ్లు ఎన్ని ఉన్నా ఆటోలు లేకపోతే ప్రయాణం సాగదు. కానీ ఇప్పుడు ఆ 3 చక్రాలు ముందుకు కదలనంటున్నాయి. ఆర్టీఏ, ట్రాఫిక్, తూనికలు, కొలతల అధికారుల తీరుకు నిరసనగా ఈ నెల 16 నుంచి ఆటోల బంద్కు పిలుపునిచ్చారు యూనియన్ లీడర్స్. మీటర్ రేట్లు పెంచినంత వరకు మీరు స్పెషల్ డ్రైవ్ చేసేది లేదు. దానికి ఒప్పుకోము. ముందు మాకు న్యాయం చేయండి. న్యాయం చేసిన తర్వాతనే మీరు ఏం చేస్తారో చేయండి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు 2014 ఎలక్షన్ సమయంలో మీకు ఆర్టీఏ పోలీసు వాళ్ళ వేధింపులు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వస్తే వేధింపులు ఉండవని చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. ర్యాష్ గా ఆటో డ్రైవ్ చేయడం, మీటర్ ట్యాంపరింగ్, ప్రయాణికులతో అమర్యాదగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు ఆటో డ్రైవర్లపై ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంపై ట్రాఫిక్ పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు అనేక కంప్లైంట్స్ రావడంతో ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్నారు అధికారులు. ఆటో వాలాలకు నిబంధనలు విధించాలని నిర్ణయించారు. ఈ నెల 16 నుంచి కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చి అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. సిటీలో తిరుగుతున్న ఆటోలకు చాలా వరకు మీటర్లుండవు. ఉన్నవాటికి ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఇతర జిల్లాల ఆటోలు, 7 సీటర్స్, షేర్ ఆటోలు ఎక్కువగా తిరగడంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతోందని గుర్తించారు ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారులు. దీంతో పాటు ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయంటున్నారు. ఈ విషయాలపై హై లెవెల్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు పాటించని ఆటోల పర్మిట్ రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఆర్టీఏ, ట్రాఫిక్, తూనికల శాఖ అధికారుల తీరుపై ఆటో యూనియన్ నేతలు మండిపడుతున్నారు. ఈ నెల 16 నుంచి ఆటోల బంద్ పాటిస్తామంటున్నారు. ఆటో డ్రైవర్లపై వేధింపులు తగ్గించాలని కోరుతున్నారు. పర్మిట్ రద్దు చేస్తామన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా స్ట్రిక్ట్ చేసినారు. లైసెన్స్ ఉండాలంట, డాక్యుమెంట్స్ మొత్తం ఓకే ఉండాలంట. ఇప్పుడు సంవత్సరాల కొద్దీ అయిపోయి ఉన్నాయి లైసెన్స్ డాక్యుమెంట్స్. అవన్నీ ఇప్పుడు ఒకేసారి చేయాలంటే చేసుకోలేము. రోజు కూలీ రోజుకే గడుస్తుంది. మా పరిస్థితి అంతా అధ్వానం అంతే ఎంత ఉందంటే అంత ఉన్నది. ఇప్పుడు పర్మిట్ బంద్ చేస్తుంటే అర్థమైంది. లైసెన్స్ లేకుంటే వెళ్ళినా కానీ ట్రావెల్ రాస్తారు. వెళ్ళాలి ఎందుకు ఇచ్చారు? 6 నెలల వ్యాలిడ్ అది ఎందుకు ఇచ్చారు? మరి ఇప్పుడు 15 తారీఖు నుంచి మొత్తం పర్మిట్లు రద్దు చేస్తారంటే ఏం చేస్తారో చూద్దాం. 16 తారీఖున మేము కూడా ధర్నాలో పాల్గొంటాం. ఆటో డ్రైవర్లు బంద్కు పిలుపునిచ్చినా ఆర్టీఏ అధికారులు మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. నిబంధనలు పాటించని ఆటోలపై కేసులు పెట్టి తీరుతామంటున్నారు.